పగడాల ప్రవీణ్ మృతి తర్వాత జరగనున్న బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పర్మిషన్ ఇవ్వడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ సభకు వచ్చే వారంతా పగడాల ప్రవీణ్ ని హత్యని నమ్మేవారే వస్తారని, కోర్టు నుండి ఎస్పీకి పర్మిషన్ ఇవ్వమని ఆదేశాలు వచ్చాయని, కానీ ఎస్పీ సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదన్నారు. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు, హత్యనని తామే నిరూపిస్తామన్నారు. ఒకసారేమో ప్రొఫార్మాలో ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి పంపించారు. మీరు ప్రొఫార్మా సరిగ్గా పూర్తి చేయలేదని ఒకసారి అన్నారు. ప్రొఫార్మాలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత మళ్ళీ అంటారు మీరు యాజమాన్యాల దగ్గర నుంచి వాళ్ళ సొంత భూమి అయినట్టు కాగితాలు తేవాలంట. యజమానుల భూముల దగ్గర నుంచి కాగితాలు తెమ్మంటే అర్థం ఉంది. వాళ్ళ సొంత భూములు అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్లు తేవాలంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే కావాలని చెప్పి ఈ బహిరంగ సభ నిర్వహించకూడదు. బహిరంగ సభ నిర్వహిస్తే చాలామంది ప్రజలు వస్తారు, భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సభకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ పగడాల ఈ హత్యని నమ్మిన వాళ్ళే రమ్మని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం కానీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇస్తే హత్యని నమ్మినోళ్ళ సంఖ్య అన్నది బయటపడుతుంది అన్న భయంతో ఇప్పటి వరకు కూడా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలే. నేను ఈ రోజున కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తూ ఉన్నాను. ఎస్పీ గారి మీద అంటే కోర్టు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని 4 వారాల్లో ఇమ్మని చెప్పిన కోర్టు యొక్క ఆదేశాలని ఆయన ధిక్కరించి ఆయన ఇవ్వకుండా నేను ఆయనకి రాస్తా ఉన్నాను. ఆయనకి రాస్తా ఉంటుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్తో నాకు రిప్లై పంపిస్తున్నాడు. దట్ ఈజ్ ఆల్సో కంటెంప్ట్. కోర్టు మీకిమ్మని చెప్పింది ఎస్పీ గారికి, మీరు డిఎస్పీతో రిప్లై పంపడం కూడా కంటెంప్టే. కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా కోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా ఎస్పీ గారు నడుచుకుంటున్నారు. అందు గురించి ఆయన మీద పర్సనల్గా కూడా కంటెంప్ట్ నేను వేస్తూ ఉన్నాను హైకోర్టులో. ఎందుకంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల కోర్టు ఏం చెప్పిందంటే మీ యొక్క పిటిషన్ వినడానికి 5 లక్షలు కట్టమని చెప్పడం జరిగింది. అంటే పిటిషన్ వాదనలు వినడానికి 5 లక్షలు ఎందుకు కట్టమన్నారంటే, అంతకుముందు కేఏ పాల్ గారు పిటిషన్ వేశారు. ఆయన చెప్పే వాదనలు మరి కోర్టు ఏమని భావించిందో తెలియదు, కానీ ఆయన్ని 5 లక్షలు కట్టమన్నారు. అదే సబ్జెక్టు మీద పిటిషన్ కాబట్టి నాకైతే ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి నేను ఎప్పుడు డబ్బులు కట్టలేదు, ఎప్పుడు డబ్బులు అడగలేదు. ఎందుకంటే నా సహేతుకంగా ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాల మీదే నేను పిల్లేస్తాను. కాబట్టి ఇంతకుముందు కేఏ పాల్ గారికి అది చెప్పింది కాబట్టి నాకు కూడా 5 lakhs కట్టమన్నారు. అందుగురించి నేను ఏం చేశానంటే, నేను హర్షకుమార్ లిటిగేషన్ పిటిషన్ కాదు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టి పబ్లిక్ నుంచి నేను డబ్బులు ఇమ్మన్నాను. ఒక 10 రూపీస్ చొప్పున కలెక్ట్ చేయమంటే సుమారు నాకు ఎంత వచ్చిందంటే, నేను ఇప్పుడు నిన్నే నేను ఫేస్బుక్లో పెట్టాను, నిన్నే నేను ఇంకా ఆఫ్ చేసేయండి, ఇంకా నాకు పంపొద్దు. మళ్ళీ మీ ద్వారా ఒకసారి చెప్తున్నాను, ఇంకా ఎవరు స్కాన్ చేయొద్దు, ప్రవీణ్ పగడాల విషయం మీద ఇంకా డబ్బులు ఎవరు పంపొద్దు. ఇంకా ఎన్ఓసి జేఏసీ ట్రస్ట్కి మీరు ఎవరన్నా పంపాలంటే పంపండి, కానీ ప్రవీణ్ పగడాల విషయం ఏదైతే మనం మీటింగ్ గురించి కానీ లేదంటే మనం ఈ కోర్టుకు కట్టవలసిన దాని గురించి కానీ ఏదైనా అయితే మీరు 100% నాకు ఇచ్చేయండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి నాకు ఇప్పుడు దాకా
ఎంత డబ్బులు వచ్చినాయి అంటే 7,89,643 రూపాయలు వచ్చినాయి. ఒక నెల రోజుల్లోనే ఇది రావడం జరిగింది. అది కూడా 10 రూపాయలు ఒక